అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు స్టూడెంట్ మార్క్ లిస్ట్ టేబుల్లో టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్, ర్యాంకు, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ గురించి చూస్తాము. టోటల్ గురించి చూస్తాము. ఇక్కడ నేను ఒక స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ స్టూడెంట్ మార్క్స్ టేబుల్ అనేది సంథింగ్ నేమ్స్ ఇచ్చాను. ఇక్కడ నేను టోటల్ కావాలనుకుంటే నేను ఏం చేస్తున్నా అంటే కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నా, ఎంటర్ ఇచ్చా. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు అనే వ్యక్తికి ఉన్నటువంటి 6 సబ్జెక్టులకు సంబంధించినటువంటి టోటల్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ యావరేజ్ రావాలి. యావరేజ్ రావాలంటే ఈక్వల్ టు టోటల్ యొక్క సెల్ అడ్రస్ తీసుకుంటున్నాను, డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులు తీసుకుంటున్నాను. 6 ఉన్నాయి కాబట్టి 6 తీసుకున్నా, యావరేజ్ వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ అంటే ఏంటంటే పాస్ ఆర్ ఫెయిల్. ఈ పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిఫరెంట్ బేస్ చేసుకొని చేస్తాము. ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ మినిమం తీసుకుంటున్నాను, మినిమం కూడా ఓపెన్ చేశాను. స్టార్టింగ్ సెల్ అడ్రస్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఎండింగ్ సెల్ అడ్రస్ తీసుకుంటున్నాను. తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఈ మినిమం ఉన్నటువంటి అడ్రస్లో C3 నుంచి H3 వరకు ఉన్నటువంటి అడ్రస్లో మనకు 35 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి నేనేం చేస్తానంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాను. మినిమం మార్క్స్ C3 నుంచి H3 మధ్యలో ఉన్నటువంటి మార్క్స్ 35 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి ఇచ్చాను. కండిషను కామా, ఇన్వర్టెడ్ కామాస్లో పాస్ కాబట్టి పాస్ టైప్ చేస్తున్నాను. టెక్స్ట్ టైప్ చేసుకున్నాను. క్యారెక్టర్ కానీ టెక్స్ట్ కానీ టైప్ చేసుకుంటే ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్లో పెడుతున్నా, కామా. నెక్స్ట్ ఫెయిల్ అనేది కూడా క్యారెక్టర్ కాబట్టి ఫెయిల్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాను. తర్వాత ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేస్తానో అన్ని బ్రాకెట్స్ ఆ కండిషన్కి సంబంధించి క్లోజ్ చేయాలి కాబట్టి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో పాస్ అని వచ్చింది. అంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది దేని బేస్ చేసుకుని కండిషన్ ఉంటుందంటే మీకు ఇచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ అనేది కూడా దేని బేస్ చేసుకుని వస్తుంది ఏమి అంటే టోటల్ను బేస్ చేసుకొని గ్రేడ్ వస్తుంది. కాబట్టి ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ టోటల్ సెల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 కన్నా ఎక్కువ ఉంటే నాకేం కావాలంటే ఏ కావాలి. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్లో క్లోజ్ చేశాను, కామా పెట్టాను. మళ్ళీ సంథింగ్ ఇఫ్ అనేది ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. ఇదే సెల్ అడ్రస్లో ఈ టోటల్ యొక్క అడ్రస్లో ఇక్కడ నేను 500 ఇస్తున్నాను. ఇదే సెల్ అడ్రస్లో సంథింగ్ 400 కన్నా ఎక్కువ ఉంటే మార్క్స్ ఏం కావాలా, బి కావాలా కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో బి పెడుతున్నాను. రిమైనింగ్ అన్ని ఏం కావాలంటే సి కావాలి కాబట్టి సి పెట్టాను. సి పెట్టేసి ఎన్ని బ్రాకెట్లు ఓపెన్ చేశాను అన్ని బ్రాకెట్లు క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఏ గ్రేడ్ వచ్చింది. ఎందుకంటే 500 కన్నా మనం ఇచ్చిన కండిషన్ 500 కన్నా మార్క్స్ ఎన్ని ఉండాలి, ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ రావాలా, లేకుంటే 400 కన్నా ఎక్కువ ఉంటే బి రావాలా, రిమైనింగ్ సి రావాలా. నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఈ ర్యాంక్ కావాలనుకుంటే ఈక్వల్ టు RANK ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ టోటల్ను బేస్ చేసుకుని ర్యాంక్ వస్తుంది కాబట్టి టోటల్ యొక్క సెల్ అడ్రస్ తీసుకుంటున్నా, కామా. ఈ టోటల్లో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఫిక్స్ కాబట్టి నేను ఆ స్టూడెంట్స్ అంతా లిస్ట్ నేను సెలెక్ట్ చేసి ఫిక్స్ చేసుకుంటున్నా. కీబోర్డ్లో F4 అనే బటన్ ప్రెస్ చేస్తున్నా, సెలెక్ట్ చేసాను, కామా. అసెండింగ్ కావాలా డిసెండింగ్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి కాబట్టి డిసెండింగ్ అని ఇచ్చి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని ఇచ్చాం. ఓకే, ర్యాంక్ 1 వచ్చింది. ర్యాంక్ 1 ఎందుకు వచ్చింది అంటే కింద ఉన్నటువంటి మనం ఏమి ఇంప్లిమెంట్ చేయాలి. మ్యాక్సిమం కావాలి కాబట్టి ఈక్వల్ టు మ్యాక్సిమం బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. స్టార్టింగ్ సెల్ అడ్రస్ నుంచి ఎండింగ్ సెల్ అడ్రస్ నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ అని ఇచ్చి మ్యాక్సిమం వచ్చాయి. నెక్స్ట్ మినిమం కావాలి కాబట్టి మినిమం కూడా సేమ్ ఈక్వల్ టు మినిమం బ్రాకెట్ ఓపెన్ స్టార్టింగ్ సెల్ అడ్రస్ నుంచి కావాలి కాబట్టి స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఇష్టు ఎండింగ్ సెల్ అడ్రస్ కాబట్టి ఎండింగ్ సెల్ అడ్రస్. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ అని ఇస్తున్నా. నెక్స్ట్ కౌంట్ కావాలి కాబట్టి సేమ్ ఈక్వల్ టు కౌంట్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఇష్టు ఎండింగ్ సెల్ అడ్రస్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా,
ఎంటర్ అని ఇస్తున్నాను. ఎక్కడైతే నేను ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేశానో అక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ వరకు సెలెక్ట్ చేసి కార్నర్కి వచ్చి ఫ్రీ హ్యాండిల్తో డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తున్నాను. మనకు సంబంధించినటువంటి వచ్చాయి. ఇక్కడ మార్క్స్ కండిషన్ మారుస్తున్నాను. ఇక్కడ 25 అని ఇచ్చా, ఏమొచ్చింది ఇక్కడ 25 అని ఇచ్చా, టోటల్ మారింది, నెక్స్ట్ యావరేజ్ మారింది, రిజల్ట్ అనేది ఫెయిల్ వచ్చింది, గ్రేడ్ అనేది బి వచ్చింది, ర్యాంక్ అనేది 20 వచ్చింది. అంటే మనము ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ను బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డిస్కౌంట్ టేబుల్ చేస్తాము. ఒక షాపుకి కానీ లేకుంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా డిస్కౌంట్ ఇస్తారు అంటే ఇక్కడ కస్టమర్ నేమ్ రాసుకున్నా, వాళ్ళకి సంబంధించినటువంటి బిల్ రాసుకున్నా, వాళ్ళు ఇచ్చేటటువంటి డిస్కౌంట్ రాసుకున్నా మనకి ఎంత బిల్ వస్తుంది, లాస్ట్ డిస్కౌంట్ పోను ఫైనల్ బిల్ ఎంత వస్తుంది. ఇక్కడ కన్సిడర్ బిల్లో నేను ఏం చేస్తున్నా, ఈక్వల్ టు బ్రష్ చేస్తున్నా, బిల్ తీసుకుంటున్నా, బిల్ యొక్క సెల్ అడ్రస్ తీసుకుంటున్నా, ఇంటూ డిస్కౌంట్ అని ఇచ్చా, ఎంటర్ అని ఇచ్చా. నెక్స్ట్ ఇక్కడ కార్నర్కి వెళ్ళి డబుల్ క్లిక్ ఇచ్చా. ఓకేనా, మొత్తం లాస్ట్ ఒక 300 వరకు ఫిల్ హ్యాండ్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ బిల్ రావాలంటే ఏంటంటే ఈక్వల్ టు బిల్లులో నుంచి, బిల్ యొక్క సెల్ అడ్రస్లో నుంచి నేను ఏం చేస్తున్నా, కన్సిడర్ బిల్ను తీసేస్తే సంథింగ్ వచ్చింది. దీన్ని డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తున్నా. మనకు 5,670 రూపీస్ పడితే 12% డిస్కౌంట్ వస్తే 680.4 రూపీస్ వస్తుంది. టోటల్ ఫైనల్ బిల్లు మనకు వచ్చేది ఎంత అంటే 4,989.6 వస్తుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఒక షాపుకు పోతే, రీటైల్ మార్కెట్కు పోతే మనకు వచ్చేటటువంటి ఫైనల్ బిల్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పవర్కి సంబంధించి, ఎలక్ట్రికల్ సంబంధించి నేను చూసుకుంటున్నాను. ఈ పవర్ టేబుల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇంటికి సంబంధించినటువంటి సర్వీస్ నెంబరు, వాళ్ళ నేము, వాళ్ళకి యూనిట్ రేటు, ఏ దాన్ని బేస్ చేసుకొని యూనిట్ రేట్ ఉంటుంది, ప్రెజెంట్ మంత్ రీడింగ్ ఎంత, లాస్ట్ మంత్ రీడింగ్ ఎంత, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, టోటల్ బిల్. నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ కంపల్సరీ సెల్ అడ్రస్ తీసుకుంటున్నాను. ప్రెజెంట్ మంత్ రీడింగ్ మైనస్ లాస్ట్ మంత్ రీడింగ్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే అంటే 785 నుంచి 285 తీసేస్తే 500, డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే టోటల్ బిల్ కావాలనుకుంటే టోటల్ బిల్ కూడా సేమ్ ఈక్వల్ ఇస్తున్నా. టోటల్ బిల్ దేని బేస్ చేసుకుని వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ ఇంటూ యూనిట్ రేట్ సెలెక్ట్ చేస్తున్నా, ఇంటూ ఇస్తున్నా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని ఇస్తున్నా. కార్నర్కి వెళ్తున్నా, డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఇలా మీరు లాస్ట్ వరకు ఎంతవరకు ఉంటే అంతవరకు వస్తుంది. థ్యాంక్ యూ గైస్.